అన్న నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయిపోయింది, రియల్ ఎస్టేట్ అంట దమ్మాలంట కదా పూర్తిగా? అయ్యేం లేదండి, బాగానే. అప్పుడు అదొరికన్నా 2019 నుంచి 24 నుంచి పలుచుకుంటే దానికన్నా బెటర్గా ఎకరానికి 20 లక్షలు 30 లక్షలు పెరిగింది. ఇవన్నీ అభివృద్ధి కలపాలు వాళ్ళు ఎవరో చెబుతారు, వాళ్ళకి తెలియదు. లోకల్లో ఉండేది మేము, మాకు తెలుసు. ఇప్పుడు ఈ గజానికి ఎంత పెరిగింది ఏంది అని మాకు తెలుసు, కానీ ఎవరికి తెలుసు? సంవత్సరం అయిపోతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, అసలు సంక్షేమం చేయట్లేదు, అభివృద్ధి చేయట్లేదు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోపణ. మరి సంక్షేమ పథకాలు అమ్మఒడి ఇచ్చాం మొన్నే, తల్లికి వందనం, 4 పిల్లలున్నా 5 పిల్లలున్నా 3 పిల్లలున్నా 2 పిల్లలున్నా 1 పిల్లలున్నా వాళ్ళు ఇచ్చింది ఒకరికే, ఏక్ నిరంజన్. 4 ఇంట్లో ఉంటే ఒకరికి ఇస్తున్నావు, 3 చదువుకోకుండా ఉండడానికి వాళ్ళ ఉద్దేశం. అప్పుడు స్కూల్ రేటు, కాలేజీ రేట్లు, స్కూల్ రేట్లు ఏ విధంగా ఉండేది, అది పడిపోయింది. ఇప్పుడు మా గవర్నమెంట్, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూలు గ్రాఫ్ పెరిగింది, స్ట్రెంత్ పెరిగింది, పిల్లలది వందనాలు, ఈ పథకాలు సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. రోడ్లు అధ్వానంగా ఉండేది అదివరకు, ఇప్పుడు రోడ్లు ఎట్లున్నాయి? ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది అది. అమరావతి కానీ, పోలవరం కానీ, బంకచర్ల ఇవని కానీ, మన వైజాగ్లో ఐటీ కంపెనీలు కానీ, మన నెల్లూరులో శ్రీ సిటీలో కానీ, మళ్ళా కర్నూలులో ఒక 10,000 కోట్లది పెద్ద ప్రాజెక్టు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? కూటమి చేస్తుందా, చెప్పిన వాళ్ళు చేస్తున్నారా? అంటే ఇవన్నీ అసలు ఏం లేదు, ఊరక పేపర్ల మీద ఉన్నాయి తప్పితే, గ్రాఫిక్స్ తప్పితే జనాల కంటికి కాని వస్తుంది ఏం లేదు అంటున్నారు కదా. అక్కడికి పోతే తెలుస్తుంది, పోలవరం పోతే తెలుస్తుంది, అమరావతి పోతే తెలుస్తుంది, రోడ్డు చూస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏడ తిరుగుతున్నారు దేశంలో? వాళ్ళు జైలు పక్కనో శవ రాజకీయాలు చేయటం తప్పితే వాళ్ళకి వాళ్ళు ఏం తిరుగుతున్నారు? వాళ్ళు ఏడ తిరుగుతున్నారు? ఎవరు చచ్చిపోతారో చూస్తున్నారు ఈ దేశంలో. ఈ స్టేట్లో చచ్చిపోతే ఇంటికి పోయేద్దాం, జైలుకి పోయేద్దాం తప్పితే సంపు లేదు, పర అంటున్నారు. ఏందో ఆ పర అది ఏమంటారు? అసలు ఈ నిజంగానే అర్థం కావట్లేదు. తప్పే ఉంది, సినిమా డైలాగే అంటున్నారు కదా. సినిమాలోనే రేప్సీలు చేస్తారు, సినిమాలో దొంగతనాలు చేస్తారు బ్యాంకులు. అట్లా చేయొచ్చు పబ్లిక్ పోయి? చెప్పండి, చేయమంటే చేస్తాం. గతంలో అంతకంటే చండాలంగా మాట్లాడారు టీడీపీ నాయకులు. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఎందుకు వీళ్ళు పెద్ద గందరగోళం చేస్తున్నారు అంటున్నారు కదా. టీడీపీ నాయకులు ఎప్పుడు మాట్లాడరు. ఆ సంస్కృతి కాదు, ఆ భాష మాకు తెలియదు. ఆ బాబు గారు కానీ, ఎన్టీఆర్ కానీ మాకు అది నేర్పలేదు. లోకేష్ గారు కానీ, వాళ్ళ 3 వ్యక్తులు మాకు ఎప్పుడు నేర్పలేదు. మాకెందుకు వస్తాయి ఆ భాష, మాట, ఆ వ్యాస? ఇప్పుడు 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. ఈసారి ఒక్కొక్కరికి సినిమా మామూలుగా ఉండదు, సినిమా ఇంకో రేంజ్లో చూపిస్తాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. పరిపాలన చేసేది కతిమాలను గవర్నమెంట్ నరికేస్తామని అది ఎవడన్నా దేశంలో ఉన్నదా? అట్లా చేస్తారా? మేము వచ్చి సంక్షేమం చేస్తాం, మేము అభివృద్ధి చేద్దాం, అది చెప్పకుండా నరికేస్తాం పరాపర అనేది అదే చెప్పేది. ప్రజలకు నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది? అదేనా? మీ నాన్నగారు నేర్పింది అదే నీకు? మీ నాన్నగారు సంక్షేమ పథకాలు చేశాడుగా, అది చేస్తా ఉండు. కానీ ప్రాజెక్టులు కడతాను, ఐదు వేస్తాను చెప్పకుండా నరికేస్తాను, చంపేస్తాను. ఎవరిని చంపేస్తావు? ప్రజలను చంపేస్తావా? చంపండి ప్రజల్ని. ఎందుకంటారు ఆ మాట? అసలుకి ప్రజలను చంపాల్సిన అవసరం ఆయనకి ఏముందంటారు? నువ్వే కంటున్నావు 2.0 చూపిస్తావు. ఎవరు చూపిస్తావు? ప్రజలు చెప్తావు, ఎవరు చెప్తావు? బాబు గారిని జైల్లో పెట్టావు, నేను పెట్టలేదు చంద్రబాబు గారు. కక్షాదింపులు మనకు వద్దన్నాడుగా, మనకు అభివృద్ధి మనకు ముఖ్యం అంటున్నాడుగా బాబు గారు. అది తెలుసుకోరా మీరు? బాబు గారు అయినా లోకేష్ని యువగలంలో మేము చిన్న కుప్పం నుంచి తిరిగాము. నువ్వు ఎంత అరాచకం చేశావు? బంగారపాలెంలో ఈ స్టూల్ని 3 సార్లు లాక్కున్నావు. డిఎస్పీ గారు స్టూల్ని 3 సార్లు లాగావు. నేను కూర్చున్న స్టూల్ని 3 సార్లు లాగావు. లోకేష్ ఏం చేశాడు? చివరి బిల్డింగ్ ఎక్కి మీటింగ్ పెట్టాడు. నీవు అదే అట్లా చేసావు మేము ఎప్పుడన్నా? మొన్న కూడా వెళ్తుంటే అడ్డుకుంటున్నారంట పర్యటనలకు వెళ్తుంటే. నువ్వు పర్యటన పోతే ఇంత చచ్చిపోయారు. వాళ్ళకేంది? వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు ఏంది చెప్పండి, మీరు చెప్పండి. చెప్పారుగా, ఎస్పీ చెప్పాడు, డిఎస్పీ చెప్పాడు, హనుమంతరావు గారు చెప్పాడు, ఎస్పీ చెప్పాడు, ఇంటెలిజెంట్లు చెప్పారు. నువ్వు అటు బాగాయా ఒక 100 మందిలో 200 మందిలో పరాశన చెప్తానికి వాళ్ళ ఇంటికి పోయి చెప్తానికి నువ్వు 1000 మంది పోయి చంపేసి ఎవరిని? మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ వచ్చేసి ఆటోమేటిక్గా అనేది వైసీపీ నాయకుల వాదన. మాది నిజంగానే అంత మాస్ లీడర్ అంటారా జగన్మోహన్ రెడ్డి? మాస్ అంటే ఏంది? ప్రజానాయకుడు మాస్ లీడర్ అంటారు ఎవరైనా దేశంలో? ప్రజానాయకుడు అంటారు. ప్రజానాయకుడు అనాలి, మాస్ లీడర్ ఏంది? అది ఆ పదం ఏంది? ఆ డిక్షనరీ, కొత్త డిక్షనరీ కనిపెట్టారు మీరు. ఆ డిక్షనరీ, ఆ పదాలు ఏంది మీకు? మాస్ ఏంది? మాస్ అనేది పదం అసలు రాజకీయంలో వెనక నుంచి చూస్తున్నాము మనం. నాకు 50 సంవత్సరాలు. మాస్ అనే పదం ఇప్పుడు వచ్చిందంటే కొత్త, ఎప్పుడు లేదు. పరిపాలన చేయి, పరిపాలన దక్షుడిగా ఉండు, చంద్రబాబు లాగా, మోడీ లాగా, పవన్ కళ్యాణ్ లాగా అట చేయి. కానీ ఇదేంది మాస్ ఏంది?
మాస్ అంటే ఏంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆశపడుతున్నట్టు మళ్ళీ 2029లో కానీ లేదంటే ముందుగా కానీ జమిలి ఎన్నికలు వస్తే కనుక ఆయనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎక్కడ ఏ స్టేట్లో? ఏ స్టేట్లో అంటారు? ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లోనా? అక్కడ అయితే మాకు కనపట్టలేదు. అదేం లేదు. పక్క స్టేట్ అవుతాడు మన తెలియదు, కానీ మా స్టేట్ అయితే అవలేడు ఆయన. అది మరి ఎందుకని ఇక్కడ అంటున్నారు? ఆ మాట మాట్లాడింది కూడా టీడీపీ కార్యకర్తే కదా, మా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటారు? టీడీపీ కార్యకర్త మాట్లాడిందే మా వాళ్ళు చెబుతున్నారు కదా అంటున్నారు కదా. ఏ పదం? ఏది సినిమా డైలాగు పుష్ప చెబుతా. అది 80 తాలూరు మా నియోజకవర్గం, మా ఓటరే, మా ఓటర్, వాళ్ళ నాన్న మా ఓటరు. ఆ అబ్బాయి జగన్ పిచ్చి బాగా పట్టింది. వాళ్ళ నాన్న ఈ చంద్రబాబు గారు పెట్టిన 5 లక్షల పథకానికి వాళ్ళ నాన్న సభ్యత్వం తీసుకున్నాడు. దాన్ని మా నాయకులు, కోసూరు మండల నాయకులు అందరూ ఖండించారు. దాన్ని ఖండించాము. మా ఓటర్ కాదు, మా మనిషి కాదు, చంద్రబాబు యాక్సిడెంట్ చేసి చంద్రబాబు 5 లక్షలు ఇస్తానడుగా. దానికి వాళ్ళ నాన్న ఆశపడి 200 రూపాయలు పెట్టి సభ్యత్వం కట్టాడు. అంతే. ఏదైనా ఆశ కోసం అంటారు. ఆశ, డబ్బుల కోసం ఆశ తప్పితే ఆ అబ్బాయి మా మీద ప్రేమ లేదు, మా ఓటర్ కాదు, మాకు ఎలక్షన్లో ఏడ జరగలేదు. మేము కోసూరు మండలంలో ఉన్నాము. కోసూరు మండల నాయకులు నేను ప్రెస్ మీట్ పెట్టారు. కోసూరు మండలమే అంటున్నారు. మరి నిన్న రెంటపాళ్ళు వెళ్ళారు కదా మరి జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఆయన ప్రవర్తించిన తీరుని ఎలా చూడాలంటారు? ఇంకా ఆయన విజ్ఞతగా తెలిసాలండి. వాళ్ళ తల్లి చెప్పింది, వాళ్ళ చెల్లి చెప్పింది. ఇంకంతకన్నా మనం ఏం చెప్తామండి ఆయన గురించి. అది మరి ఇప్పుడైతే ఆయన జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారండి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు మీరు పేర్లు రాసుకోండి, బ్లూ బుక్లోనో ఏదో బుక్లో రాసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతి తేల్చేద్దాం అంటున్నాడు కదా. మరి రెడ్ బుక్ రాజ్యాంగాలు దేశంలో ఏడాలేవండి. ఎవరు చెప్పారండి రెడ్ బుక్ రాజ్యాలు? భారత రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్పితే ఉంది. రెడ్ బుక్లు, బ్లూ బుక్లు ఈ దేశంలో ఉండవండి. ఏడ ఉంటే అది వేరే దేశంలో పోవాలి. వీళ్ళు పోతే ఏడ పోవాలి? 3 రాజధానులు అన్నప్పుడు దక్షిణాఫ్రికాలో దాన్ని నిదర్శనం తీసుకున్నాడు. దాన్ని తీసుకోవాలి ఆయన. అటు తీసుకోవాలి. ఆ గనుల దగ్గర నక్సలైట్లు, టెర్రరిస్టులు ఉన్నారు దక్షిణాఫ్రికాలో. అక్కడ ఉంటే బుక్కులు, కానీ మా స్టేట్లో బుక్కులు లేవండి. అది ఇప్పుడు అంతా ఈ వల్లభనేని వంశీని కానీ, కొడాలి నానిని కానీ, ఈ అరెస్ట్ అయిన నాయకులందరినీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అరెస్ట్ చేశారు. ఇదంతా అన్యాయం, అక్రమం అంటున్నారు కదన్నా. మరి కొడాలి నాని ఏం మాట్లాడాడు, వంశీ ఏం మాట్లాడాడు, దేవుని అవినాష్ ఏం మాట్లాడాడు? అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఒక ఈ స్టేట్కి, ఈ దేశానికి మహోన్నత వ్యక్తికి, ఎన్టీఆర్ కూతుర్ని ఆ విధంగా మాట్లాడితే, బాబు గారు కాబట్టి ఊరుకున్నాడు. అదే నా తల్లిని, నా చెల్లిని అట్లా మాట్లాడితే నేనైతే ఊరుకునేవాడు కాదు. అది వాళ్ళ మాటలకి, ఆ కోతలకి ఈ జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చుచ్చు పెడుతున్నాడు. ఇదేంది ఇప్పుడు వచ్చింది? కమ్మకొలను గుర్తొచ్చిందా? అప్పుడు ఏమైంది? నీ ఏబీ వెంకటేశ్వరాన్ని ఏం చేశావు? మా దూరిపన్నారని ఏం చేశావు? మా వీళ్ళందరి నాయకుల్ని ఎట్లా విమర్శ పెట్టావు? అప్పుడు లేదా నీకు? అప్పుడు నీకు అది తెలియట్లేదా? ఇదేంది ఇది? అసలు ఏమన్నా పద్ధతిగల మాటలేనాయి? ఏం పాపం చేశారని వీళ్ళందరిని అరెస్ట్ చేశారంటున్నారు కదా, తప్పుడు కేసులు పెట్టారంటున్నారు కదా. మరి తప్పుడు కేసులు అంటే ఇప్పుడు కల్లా హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేదాన్ని. తప్పుడు కేసులు కాదు అవి. నిండు అసెంబ్లీలో పబ్లిక్ దేశం మొత్తం చూసింది లైవ్. భవనమ్మని ఏం మాట్లాడారు? అదైతే ఇంకోళ్ళైతే ఎప్పుడో కాలక్రమం పోతారు వాళ్ళు. కాబట్టి ఈ దేశానికి, ఈ ప్రజలకి మంచి చేయాలి కాబట్టి వాళ్ళు గుండె నిపుణంగా ఉన్నారు కాబట్టి ఇంతవరకు నడిచింది. అది పేరు నాని చెబుతున్నాడు కదా, క్షమాపణలు చెప్పేశాడు వల్లభనేని వంశీ, అయినా కక్ష గట్టి చేస్తున్నారు ఇదంతా అంటున్నాడు కదా. మరి క్షమాపణలు ఎందుకు? తిట్టడం ఎందుకు? నిన్ను కొట్టిన క్షమాపణ చెబితే ఎట్లుంటుంది? నేను చంపేసి క్షమాపణ చెబుతాను, ఊరుకుంటారా? చెప్పండి, మీరు చెప్పండి. నేను పొట్టి చేసి క్షమాపణ చెబుతాను, అయిపోతుందా? మరి అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందంటారు? మరి 2029లో ఆయనకి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లో 100కి -0% ఆయనకు ఉంటుంది. ఆయన అనుకునేది ఈ భారత రాజ్యాంగం మీద గౌరవించాలి, కానీ ఆయన 2.0లు ప్రజల మీద చూపిస్తాను ఇవన్నీ ఎవరు తిరిగే మనుషులు ఎవరు మాట్లాడరు పబ్లిక్లో.